హలో, మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1 ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఏ కమ బి కమ సి ఆర్ యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ దెన్ ప్రూవ్ దట్ sin a plus sin b plus sin c ఈక్వల్ టు 4 cos a by 2 cos b by 2 cos c by 2. ఓకే, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, మనం సాల్వ్ చేద్దాము. ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నా, ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేస్తున్నా. సో గివెన్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు sin a plus sin b plus sin c. ఓకే, సో ఇక్కడ మనకు sin c plus sin d ప్రిన్సిపల్ ఫార్ములా ఏంటంటే 2 sin c plus d by 2 ఇంటూ cos c minus d by 2. అదే విధంగా ఇక్కడ నేను ఓన్లీ ఈ టూ టర్మ్స్ ని అబ్జర్వ్ చేస్తున్నా. sin a plus sin b ని ఏ విధంగా రాయొచ్చు అంటే 2 sin a minus b by 2 a plus b by 2 into cos a minus b by 2. ఓకే, ప్లస్ అలాగే ఇక్కడ మనకు sin 2 θ ఫార్ములా ఉంటుంది, ఏంటంటే 2 sin θ cos θ. అదే విధంగా sin θ ఫార్ములా కూడా ఉంటుంది, ఏంటంటే 2 sin θ by 2 into cos θ by 2. సో ఇక్కడ sin c కి ఫార్ములా ఏంటంటే 2 sin c by 2 into cos c by 2. ఓకే, నెక్స్ట్ 2 sin, ఇక్కడ ఏంటంటే a ప్లస్ b ప్లస్ c బై 2 ఈక్వల్ టు 90 అయితే ఆల్రెడీ తెలుసు ఒక ట్రయాంగిల్లో. ఒక డన్. ఇప్పుడు ఏంటంటే ఎల్సిఎంని సపరేట్ చేసి, ఇక్కడ ఎల్సిఎంని సపరేట్ చేసి a ప్లస్ b బై 2 ఎల్సిఎంని సపరేట్ చేసి ఇక్కడ c బై 2ని రైట్ సైడ్ పంపిస్తున్నా, అంటే మైనస్ c బై 2 అవుతుంది. ఓకే, సో 90 మైనస్ c బై 2 ఇంటూ కాస్ a మైనస్ b బై 2 ప్లస్ 2 sin c బై 2 ఇంటూ కాస్ c బై 2. ఓకే, సో 2 sin, ఇక్కడ 90 డిగ్రీస్ దగ్గర యాంగిల్ చేంజ్ అవుతుంది కాబట్టి సైన్ కాస్త కాస్ అయింది. cos c by 2 into cos a minus b by 2 plus 2 sin c by 2 into cos c by 2. ఓకే, సో ఈ మొత్తం ఇందులో నుంచి ఏం కామన్ తీస్తున్నానంటే 2 cos c by 2ని కామన్ తీస్తున్నాను. సో ఇక్కడ ఏముంటుందంటే cos of a minus b by 2 plus sin c by 2. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం రాస్తున్నానంటే 2 cos c by 2 into cos of a minus b by 2 plus sin, ఇక్కడ ఏంటంటే c by 2 ఎల్సిఎం సపరేట్ చేసి c by 2 ఇక్కడనే పెట్టి 90 మైనస్ a ప్లస్ b by 2ని రైట్ సైడ్ పంపిస్తున్నాం. ఓకే, డన్. సో ఇక్కడ 90 మైనస్ a ప్లస్ b by 2. సో ఇక్కడ ఏమవుద్దంటే డన్. ఇప్పుడు 2 cos c by 2 into cos of a minus b by 2 ప్లస్ ఇక్కడ sin 90 దగ్గర యాంగిల్ చేంజ్ అవుతుంది, ఏంటి cos a plus b by 2. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో 2 cos c by 2, ఇక్కడ ఫార్ములా ఉంది ఏంటంటే cos a minus b by 2 plus cos a plus b by 2. ఇక్కడ ఏంటంటే ఫార్ములా 2 cos a by 2 into cos b by 2. సో 2 cos a by 2 into cos b by 2. cos b by 2. ఓకే,
సో 2 2 is 4, 4 cos A by 2, cos B by 2, cos C by 2. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.